హాయ్ అండి, ఈరోజు రోటీ కర్రీ చిప్స్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చేస్తే మీ పిల్లలు మొత్తం ప్లేట్స్ అన్నీ ఖాళీ చేసేస్తారు. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బంగాళదుంపని తీసుకొని స్మాష్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు చాట్ మసాలా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రోటీని రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా రోటీలు చేసినప్పుడు మిగిలిపోతే వాటిని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందాక చేసుకున్న కర్రీలో ఇవి డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.